రాహుల్ నిరసనలో రేవంత్ కనిపించలేదు. కర్ణాటక కేరళ సీఎంలు అయితే ఢిల్లీకి పరుగులు పెట్టి రాహుల్ పక్కన సపోర్ట్ గా నిలబడ్డారు. కానీ సీఎం రేవంత్ మాత్రం మిస్ అయ్యాడు. ఇప్పటికే 72 సార్లు ఢిల్లీకి పర్యటనలు చేసిన రేవంత్ రాహుల్ నిరసనను మాత్రం పట్టించుకోలేదు. పేరుకు కాంగ్రెస్ సీఎం కానీ ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకం కాదు. బడేబాయ్ చోటేబాయ్ అంటుగా రాజకీయంగా పావులు కదిపేందుకు ఎప్పుడు సిద్ధమే అనే సంకేతాలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి. రేవంత్ తీరుతో దేశ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. విద్యార్థుల హక్కుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటంతో రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకులు ఢిల్లీ చేరుకొని రాహుల్ పక్షాన నిలబడ్డారు. కానీ అందులో సీఎం రేవంత్ మిస్ అయ్యాడు. 72 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన రేవంత్ ఈ నిరసనకు ఎందుకు దూరంగా ఉన్నాడనే చర్చ నడుస్తోంది. రాహుల్కు అండగా నిలవాల్సిన కీలక తరుణంలో డుమ్మా కొట్టడంపై తెలంగాణతో పాటు ఏఐసీసీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన పార్లమెంటు మార్చెస్లో జరిగిన లాఠీచార్జిను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రోడ్డెక్కారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కుతున్నదంటూ రాహుల్ గాంధీ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన తీవ్ర ఉత్కంఠకు, హైడ్రామాకు దారితీసింది. అగ్రనేతలంతా ధర్నా చేస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే కర్ణాటక, కేరళ సీఎంలు డీకే శివకుమార్, పీడీ సతీశన్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్లతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ సుప్రియా సూలే తదితరులు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ధర్నాలో పాల్గొని రాహుల్కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఎంతో కీలకమైన సమయంలో సీఎం రేవంత్ డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఫెడరల్ పేరుతో నిరసనకు దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీ ఫెడరల్ వెనుక ఉన్న వ్యూహమేంటన్న చర్చ జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిరుద్యోగ యువత ధర్నాలు చేపట్టడం, వారిపై రేవంత్ ప్రభుత్వం లాఠీ చార్జీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తాను నిరసనలో పాల్గొంటే తన మెడకే చుట్టుకుంటుందా అనే అనుమానిస్తున్నారట రేవంత్ రెడ్డి. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకు అనే ఆలోచన కూడా రేవంత్ చేస్తున్నాడని అంటున్నారు. మరి బడేబాయ్ చోటేబాయ్ దోస్తానా మున్ముందు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.